హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా అంటే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉన్నా కానీ మనము పఫ్ స్లీవ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ అయితే హ్యాండ్కి సరిపోను తీసుకున్నానండి. నేను లైనింగ్ కూడా హ్యాండ్ కట్ చేసుకున్నాను. మీ హ్యాండ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోండి. ఓకే, ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఇంచులు పొడవు, 4 ఇంచులు పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇలా 3 ఇంచెస్కి పక్కకి మార్క్ చేసుకుని ఇలా వి షేప్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంత కొలత తీసుకోవాలని ఏం లేదు, జస్ట్ అలా వి షేప్ వస్తే చాలు. ఓకే, ఇలా వి షేప్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మంచి వైపు పెట్టుకోవాలి. అంటే కింద క్లాత్ పెట్టాం కదా, అది మంచి వైపు పెట్టుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద వేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వి షేప్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత వి షేప్లో క్లాత్ కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. లోపల చేయి పెట్టేసి ఇలా హ్యాండ్ అయితే తిరగేసుకోవాలండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఆపోజిట్ కలర్ కావాలనుకుంటే శారీలో క్లాత్ తీసుకోండి. ఈ విధంగా హ్యాండ్ కింద లూజ్ దగ్గర ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వి షేప్ కూడా కుట్టు వేసుకోవాలి. మనం షార్ట్ హ్యాండ్ కన్నా స్టిచ్ చేస్తుంటే శారీలో క్లాత్ 7 ఇంచుల వెడల్పు ఉండే విధంగా తీసుకోండి. ఇదే బ్లౌజ్లో క్లాతే అనుకో 7 ఇంచుల వెడల్పు ఉండే విధంగా అద్దుకులైనా పడినివ్వండి, పర్వాలేదు. ఇలా 7 ఇంచుల క్లాత్ వెడల్పు తీసుకుని మనకి ఎంత అయితే అంత పొడవు తీసుకోవచ్చండి. మనం వి షేప్ కట్ చేసే దాన్ని బట్టి మనకు పొడవు అనేది ఉంటుంది. నేను వచ్చేసి 15 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. నేను సేమ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. 7 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. 15 ఇంచులు ఏ హ్యాండ్కైనా సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకోవాలి, అంటే కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఒకవైపు మాత్రమే ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలండి. రెండో వైపు వచ్చేసి చూపిస్తాను నేను. ఈ విధంగా ఒకదాని మీద ఒక ప్లేట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా 2 చేతుల సహాయంతో ఒక సైడ్ బాగా లాగి పట్టుకొని ఇంకో సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒకే సైడ్కి అంటే ఒకదాని మీద ఒకటి ప్లేట్ పెట్టేసుకుని ఒక కుట్టు వేయాలి. మొత్తం విడిపోకుండా చేతి సహాయంతో పట్టుకోండి. పట్టుకోలేని పక్షంలో ఒక గుండు పిన్ పెట్టేయండి. ఓకే, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా, దానికి అటాచ్ చేద్దాము. ఈ విధంగా ముందైతే మధ్యలోకి మార్జిన్ పెట్టుకొని దాన్ని అలాగే పట్టుకుని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి నీడిల్ దించుకుని పాదం తిప్పుకోవాలి. ఇలా ఈ విధంగా వి షేప్ మొత్తానికి కుట్టు వేసిన తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, ఆ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి సరిపోయిందా లేదా ఆ క్లాత్ చూసుకున్న తర్వాత జస్ట్ ప్లీట్స్కి ఒక కుట్టేసి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ వేసాము మనము, మళ్ళీ వేస్తున్నాం ఎందుకంటే కొంచెం ఒక 1/4 ఇంచు నాకు ఎక్స్ట్రా అనిపించింది, అది కూడా కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి లోత్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పఫ్ వచ్చిందో, ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి. లుక్ వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. లుక్ వచ్చేసి వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో ఎవరైనా చూస్తుంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్